పురుషోత్తముడు అనే సినిమా నేను చూడటం జరిగింది. ఉదయం 8:45 షో పడింది. అంటే నేను టిఫిన్ చేయకుండా వచ్చాను. లోపల ఆకలి అనిపించిన ఆ వచ్చే సీన్స్ అన్నీ కూడా ఒక ఫుల్ మీల్స్ తినంత ఫీలింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఫుల్ మీల్స్లా అనిపించింది. ఒక ఆవకాయ పప్పు కానించి బిర్యానీ వరకు తింటే ఎంత ఆనందపడతాడో ఒక మనిషి, అంత ఆనందంగా ఉందండి. సూపర్ డూపర్ హిట్. ఇది రాజ్ తరుణ్ సినిమాలో మరొక మెట్టండి. సూపర్. థ్యాంక్ యూ అన్న. పురుషోత్తముడు అన్న పురుషోత్తముడు బ్యూటిఫుల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు అన్న. సో ఈ కాలంలో రాజ్ తరుణ్ గారి సినిమాలు గారు సోఫార్ కనుక మనం చూస్తే ఇది రాజ్ తరుణ్ గారి కెరియర్లో ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఓవరాల్ స్టోరీ అయితే ఎక్సలెంట్. ఓకే, రైట్ ఫ్రమ్ సెంటిమెంట్, కామెడీ, ఫైట్స్, ఇట్స్ ఆల్ టుగెదర్ న్యూ స్టెప్ అని చెప్పొచ్చు రాజ్ తరుణ్ గారికి. ఎక్సలెంట్గా ఉంది మూవీ. ఫ్యామిలీతో వచ్చి ప్రశాంతంగా నవ్వుతూ సెంటిమెంట్ ఎంజాయ్ చేయొచ్చు, ఫైట్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుందండి. ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ అది లాస్ట్లో ఒక ట్విస్ట్ అని చెప్పాలి. ఆయన ఎంట్రీతో సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిపోద్దండి. బ్రహ్మానందం గారి కామెడీ గురించి చెప్పనవసరం లేదు. బట్ ఈ సినిమాలో ఎగ్జాక్ట్ టైమింగ్. ఓకే, బ్రహ్మానందం గారు ఇప్పుడు డిసప్పాయింట్ చేయారు. కామెడీ చాలా బాగుంటుందండి. దాన్ని దీన్ని కంపేర్ చేయలేమండి. అది టోటల్గా తప్పు. సో ఈ సినిమా కనుక ఎవరి పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎవరు కంపేర్ చేయరు. మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. సో వీ కెనాట్ కంపేర్ దట్ అండి. నేను 5/5 ఇస్తాను. సో బ్యూటిఫుల్ ఫిల్మ్, అందరూ ఖచ్చితంగా చూడండి. చాలా బాగా నచ్చుతుంది సినిమా. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎగ్జాజరేట్ చేయడం కాదు కానీ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. బ్యూటిఫుల్ ఫిల్మ్. హైలైట్స్ ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ ఒకటి. ఓకే, ఫైట్స్ ఇప్పుడు దాకా రాజ్ తరుణ్ గారు చేసిన ఫైట్స్ వేరు, ఇప్పుడు చేసిన ఫైట్స్ వేరు అండి. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ టు సే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోపి సుందర్ గారు కొట్టిన పురుషోత్తముడు అనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, అద్దిరిపోతుంది. సో పెద్ద సినిమాలకి ఏమీ తీసిపోకుండా ఉంటుందండి. కామెడీ బ్రహ్మానందం ఇక్కడ అణువణు నా కామెడీ ఉంటుందండి. సో బ్రహ్మానందం గారి కామెడీ కానీ లేకపోతే రాజ్ తరుణ్ గారితో కలిసి చేసిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన పేరు నాకు తెలియదు. సో ఆయనతో కామెడీ కానీ చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఏంటండి సినిమా హిట్ అండి. ఇప్పుడు దాకా యాక్చువల్గా గత 3 వారాల నుంచి ఏమని సినిమా చూస్తున్నాం, కానీ ఏమని సినిమా కనపడలేదు. బట్ పురుషోత్తముడు ఇది ఆల్టుగెదర్ నాకు చాలా హ్యాపీగా ఉంది అయ్యా. పురుషోత్తముడు అంటే సినిమా అయితే మామూలుగా లేదు. నిజంగా రాజ్ తరుణ్ గారికి కంబ్యాక్ మూవీ, సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్యా. ప్రతి ఒక్కరు చూడాలి. అసలు మామూలుగా లేదు భయ్యా. ఆ సెంటిమెంట్ కానీ, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అబ్బో ఇక మన ఆర్టిస్టులు చూడు మామూలుగా లేదు భయ్యా. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. క్లైమాక్స్ గురించి చెప్పొద్దు, క్లైమాక్స్ చూడాల్సిందే భయ్యా. మీరు క్లైమాక్స్ అయితే మస్తు థ్రిల్ ఉంటుంది, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇండస్ట్రీలో. ఇట్స్ నెంబర్ 1 సినిమా. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ ద బెస్ట్ సినిమా అంటే ఉత్తముడు. మా హీరోయిన్ దొంగ హీరోయిన్ చూడు, బాగుంటుంది. సినిమాలో ఇంకా బాగుంది. యాక్టింగ్ అయితే చించేసింది. తన డైలాగ్ అసలు ఆ గ్లామర్ డైరెక్టర్ గారు ఏమన్నా చూపించిన హీరోయిన్ నుండి మాత్రం ఆ గ్లామర్ మాత్రం సూపర్. అసలు చాలా బాగా కనెక్ట్ అవుతుంది భయ్యా. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఉత్తముడు. అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రైడే ఇస్ ఎ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇదే అసలు ఏం లేదు సార్. నిజంగా చెప్పాలంటే సార్, నిజంగా ఈ ఫ్రైడేకి వచ్చిన పురుషోత్తం సినిమా మాత్రం నిజంగా చెప్పండి సార్. ఈ సినిమా కోసం ఇంత బ్లాక్ కోసం ఇంత మౌనంగా ఇంత సింపుల్ ఉన్నారు సార్. నిజంగా సినిమా మాత్రం ఇచ్చిపోలేసారు సార్. మేడం నిజంగా చెప్తున్నా, సినిమా నిజంగా చాలా బాగుంది. క్యారెక్టర్ కానీ, యాక్టింగ్ కానీ సూపర్ చేసింది మేడం, సూపర్ చేసింది మేడం. చెప్పండి మేడం, నిజంగా మళ్ళీ నెక్స్ట్ మూవీ ఎంత మంచి చేయాలనుకుంటారు మీరు? ఇంకా బాగా చేయాలనుకుంటున్నారు. తెలుగు ఆడియన్స్ ఇంకా దగ్గర కావాలా మీరు? మరి తెలుగు ఆడియన్స్ కి దగ్గర కావడానికి తెలుగు నేర్చుకున్నా ఇంకేం కావాలి? మీరు ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో మీరు చేయాలి పక్కా చేయాలి. సార్ డైరెక్టర్ డైరెక్టర్ మీరు నిజంగా ఇంత సింపుల్ గా మీరు చేసి కూడా ఇంత సైలెన్స్ ఉన్నారు. నిజంగా మీరు ఇంకా ఇంతకన్నా మంచి సినిమా తీయాలని మంచిపోవాలి సార్. ఒక తరుణ్ గారు రాష్ట్రం కోసం ఒక 2 మాటలు చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా కష్టాన్ని ఈ రోజున ఈ థియేటర్లో చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా కష్టపడి అందరం చాలా కష్టపడి సినిమాని ముందుకు తీసుకొచ్చాం. మీ అందరి ప్రేమాభిమానాలు ఈ సినిమాని ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ చేశాయి.
సినిమా అందరు థియేటర్స్ చూడండి, మీకు మంచి అనుభూతిని కలిగిస్తూ ఉంది. దీంట్లో అందరి కష్టం ఉంది. రాజ్ తరుణ్ గారితో పాటుగా మా ప్రొడ్యూసర్స్కు శ్రీదేవి ప్రొడక్షన్స్, హీరోయిన్, దీనిలో నటించిన నటీనటులు, టెక్నీషియన్ అందరూ ఎంతో ప్రేమించి కష్టపడి ఇష్టపడి చేశారు. మీరందరూ థియేటర్లో చూడండి. ఇప్పుడు వస్తున్న థియేటర్లో మాకు రెస్పాన్స్ వస్తూ ఉంటే మాకు కళ్ళమండి ఆనందం సరిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్. పురుషోత్తం నిజంగా చెప్తున్నా సార్, సినిమా చూసి ఏడిపించేసారు సార్, మొత్తం హార్ట్ టచింగ్ అనిపించేది సార్. నిజంగా చెప్తున్నా సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. హాయ్, హలో. పురుషోత్తముడు ఇప్పుడే చూసాను, చాలా బాగా అనిపించింది. యాజ్ ఎ ఫ్యాన్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. బికాజ్ రాజ్ తరుణ్ భయ్య కెరీర్లో ఇట్లాంటి మూవీ మళ్ళీ వస్తుందో రాలో చెప్పలేను. రామ్ భీమన్న గారు చాలా అంటే చాలా బాగా తీసిండు. అండ్ డైరెక్షన్ కనిపిస్తుంది, ప్రతి రామ్ భీమన్న గారి డైరెక్షన్ కనిపిస్తుంది. చాలా సూపర్గా అనిపించింది మూవీ, చాలా బాగుంది మూవీ. యా డెఫినెట్లీ రామ్ భీమన్న గారి డైరెక్షన్లో కంపల్సరీ రాజ్ తరుణ్ భయ్యకు ఒక మంచి హిట్ పడుతుందని చెప్పొచ్చు. సినిమా చూపిస్తా మామ, కుమారి 21 లాంటి మూవీతో పాటు ఈ పురుషోత్తముడు అనే మూవీ రాజ్ తరుణ్ భయ్యకు మంచి హిట్ పడబోతుంది. యా బ్రహ్మానందం గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టాడు. పురుషోత్తముడు మూడే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టాడు. ప్రకాష్ రాజును, రమ్యకృష్ణ అని, బ్రహ్మానందం గారిని, అండ్ బ్రహ్మాజీ గారిని ప్రతి ఒక్క సీన్కి చాలా బాగా వాడుకున్నాడని చెప్పొచ్చు. అండ్ బ్రహ్మాజీకి కొంచెం బాగా మంచి రోల్ ఇచ్చిండు. అండ్ లాస్ట్ సీన్లో బ్రహ్మాజీకి మంచి క్యారెక్టర్ ఉంది. అండ్ ప్రకాష్ రాజు మూవీ కొంచెం డల్ అవుతున్న టైంలో ప్రకాష్ రాజు కొంచెం హైప్ పెంచే చేశాడు. ప్రకాష్ రాజు కూడా మంచి రోల్ ఉంది. అండ్ రాజ్ తరుణ్ భయ్యకి మంచి హైప్ ఇచ్చే మూవీ ఇది. యా ప్రతి ఒక్క ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఇట్లాంటి ఇష్యూస్ అనేది ఉంటాయి. సో అట్లాంటివి మూవీ పైన రుద్దొద్దు. అండ్ అట్లాంటి ఎలిగేషన్స్ ఏం రాజ్ తరుణ్ భయ్య లైఫ్లో కాదు, మూవీలో కాదు లైఫ్లో కూడా పురుషోత్తముడు. అండ్ రాజ్ తరుణ్ భయ్య చాలా మంచివాడు. ట్రస్ట్ మీ, యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నాం. లావణ్య గురించి అందరికీ తెలుసు, మీడియాలో వస్తుంది, తను ఒక డ్రగ్ ఇస్తూ. సో అవన్నీ ఏం ఎలిగేషన్స్ పెట్టుకోవద్దు. రాజ్ తరుణ్ భయ్య మూవీ కెరీర్ పైన ఇట్లాంటివి ఏం రుద్దొద్దు. యా ఓవరాల్గా యాజ్ అ ఫ్యాన్గా నేను అవుట్ ఆఫ్ 5.5 ఇస్తాను. పురుషోత్తంలో మీరు యాక్ట్ చేశారు, ఎలా అనిపించింది? యా నాకు నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే వర్క్ చేశాను కాబట్టి. సో ఆడియన్స్ అనేవాళ్ళు కొంచెం ఎక్సైట్ అవుతారు. ఇది సినిమా ఓవరాల్గా ఎలా ఉంది? సో సినిమాలో ఒక చిన్న పాయింట్ ఉంది బ్రదర్, అది డబ్బుకి ఎథిక్స్కి మధ్య సాగే కదండి. నీకు డబ్బు కావాలా, విలువలు కావాలంటే ఈ రోజుల్లో చాలామంది డబ్బే కావాలనుకుంటారు, అది అందరికీ తెలుసు. బట్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ హీరో రాజ్ తరుణ్ అతను నట విశ్వరూపం చూపించాడు. అది ఇతను ఇప్పటిదాకా రాజ్ తరుణ్ మూవీస్ వేరు, ఈ సినిమా వేరు. అది అతని లైఫ్లో ఉండిపోతుంది. ఒక మహేష్ బాబు శ్రీమంతుడు ఎట్లాగో రాజ్ తరుణ్కి పురుషోత్తముడు అలాగా. బ్రహ్మానందం కామెడీ కానీ యాక్చువల్లీ బ్రహ్మానందం గారు కనిపిస్తేనే నవ్వొస్తుంది మనకు. బట్ ఆయన ఉన్న 5 నిమిషాలు మాత్రం థియేటర్ అల్లాడిపోయింది. చాలా అంటే చాలా హెల్యూరియస్గా సాగింది బ్రహ్మానందం. ఎవరిదండి? బ్రహ్మానందం గారు. అదే బ్రహ్మానందం గారు వచ్చి ఏరా కొడతావారా, నేను కొడతా అని చెప్పేసి అంటూ ఉంటారు సార్. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు బ్రహ్మానందం సార్. ఇట్స్ వెరీ హ్యాపీ. యా రాజ్ తరుణ్ గారు యా ఇట్స్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో మేము ఒక 15 days వర్క్ చేసాము కలిసి. అంతకుముందు ఒక 15 days చేసాము. జనరల్గా మీరు నేను ఎలా ఉంటాం అలానే ఉంటాడు ఆయన. బాబాయ్ ఎలా ఉన్నావు, టిఫిన్ చేసావా, ఓకేనా, అంత బాగుందా, ఎలా పడ్డావు కదా, దెబ్బ తగిలిందా ఏంటి అని ఇట్లా అడుగుతూ ఉంటాడు. వాళ్ళ మనకేమన్నా చిన్న దెబ్బ తగిలితే అతను పర్సనల్ మేకప్ మెన్ కూడా పిలిచి ఆ వాల్ని స్ప్రే కానీ సంథింగ్ ఏదైనా చూడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. సో అతనితో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు అందరూ బాగుంది అంటూ ఉంటారు. బట్ నేను చెప్పిన టాకు మీకు ఇప్పుడు కాదు, ఒక 1 day తర్వాత క్లారిటీ వస్తుంది. ఎస్పెషల్లీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఒక చిన్న పాయింట్ అంటే ఒక సెన్సిటివ్ పాయింట్ మీద వెళ్ళిపోతుంది అనమాట సినిమా. ఫస్ట్ హాఫ్ ఎలా అవుతుందో అసలు ఎవరికి తెలియదు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్గా ఉంటుంది. ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా బాగుంది. చేశాను తమ్ముడు. చాలా బాగుంటుంది అండి తమ్ముడు. సినిమాలో చాలా బాగుంటుంది. సినిమా మీరు చూడండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. సినిమా థియేటర్కి వెళ్ళేసి మంచి కామెడీ బాగుంది, కథ బాగుంది. రైతుల కోసం ఎస్పెషల్లీ మనము అప్పట్లో రంగస్థలం సినిమా ఎలా అయితే చూసాము ఒక ఊర్లో, సో ఈ సినిమా చూస్తే కూడా ఊర్లోనే సినిమా, మనం కూడా ఆ ఊర్లోనే ఉన్నట్టు ఫీల్ అవుతాము. ఖచ్చితంగా సినిమా చూడండి మీరు కూడా, మిస్ అవ్వకండి.
100% కంబ్యాక్ పడింది ఈ సినిమాలో. రాజ్ తరుణ్ కెరియర్లోనే పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రైతుల గురించి చాలా మూవీస్ వస్తున్నాయి, చిన్న లేదు పెద్ద లేదు, చాలా మూవీస్ వస్తున్నాయి. మరి ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించారు? కొత్తగా అంటే పూల కోసం అండి. ఇప్పుడు రైతుల గురించి మనము ఎన్నో సినిమాలు చూసాము. ఈ రైతులు అనేవాళ్ళు పూలను పండిస్తారు కదా, ఆ పూల కోసం స్పెషల్లీగా సినిమా కరెక్ట్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా అప్పట్లో. సో ఇది ఇంత తొందరగా డైరెక్టర్ గారు స్క్రీన్ మీదకి తీసుకొస్తాడనేది అసలు నాకు కూడా తెలియదు. పూల కోసం చాలా బాగుంటుంది సినిమా. అద్భుతంగా ఉందండి. అసలు రామన్న అసలు ఇది 3వ సినిమా. ఫస్ట్ సినిమా వచ్చి హమ్ తుమ్, దాని తర్వాత ఆకథ, ఇప్పుడు పురుషోత్తముడు. ఖచ్చితంగా డైరెక్టర్ రామన్నకి సినిమా తర్వాత పెద్ద సినిమా చేస్తాడు, పెద్ద సినిమాకి మళ్ళీ హిట్ కొడతాడు. ఖచ్చితంగా అండి, మీరు ఆడియన్స్కి 100% రీచ్ అవుతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉందండి దీంట్లో, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అండి. అద్భుతంగా ఉందండి. గోపి సుందర్ గారు అసలు నిజంగా విరగదీస్తాడండి గోపి సుందర్. యా సూపర్, చాలా బాగున్నాయండి. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ బ్రహ్మానందం గారు వచ్చారు, చాలా బాగుంది. ఉన్న ఒక 2-3 సీన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మానందం గారు సూపర్ అండి. అందరూ మీకు తెలిసిందే కదా, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందము, రమ్యకృష్ణ, మురళీ శర్మ గారు, చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. చాలా వాళ్ళ పాత్రలు వాళ్ళు ఎప్పుడు న్యాయం చేస్తూనే ఉంటారు. దే ఆర్ ఆల్ బిగ్ యాక్టర్స్. చాలా బాగుంది. జనరల్గా నేను మూవీస్ చూస్తే అందులో మంచి మూవీస్ పక్కా చూస్తాను. సో పురుషోత్తముడు అనే టైటిల్ బాగుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మూవీ అయితే డైరెక్షన్, డైలాగ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. అంటే బాగా తీశారు. ఇందులో కొత్తగా అనిపించింది ఏంటంటే మనం పూలు పెట్టుకుంటాము, వాడతాము అలంకరణకి, పూజలకి, ప్రపోజ్ చేసినప్పుడు. సో పూల వెనక ఇన్ని బాధలు ఉంటాయా, వీటిని పండించే వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయా అనేది ఒక కొత్తదనం చాలా బాగా చూపించారు. చాలా బాగుంది. చాలా బాగుంది. అదే అంటే ఇంత పెయిన్ ఉంటుందా ఒక ఫ్లవర్ వెనక? ఒక ఫ్లవర్ రావాలంటే ఇంత కష్టం ఉంటుందా? మనం జస్ట్ ఏదో వాడిపోయింది అని పెట్టుకొని పడేస్తాము, అలంకరణకి పెట్టుకొని యూజ్ చేసి పడేస్తాము కదా. సో ఇంత పెయిన్ ఉంటుందా అనేది ఇంకా చాలామందికి తెలీదు, చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా చాలా బాగుంది. అన్ని మూవీస్లో రాజ్ తరుణ్ లవర్ బాయ్ అట్లా తీశారు, బట్ ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక ఫ్యామిలీ పర్సన్గా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా రైతులకి మేలు చేయడము, అదంతా చాలా బాగుంది. తప్పకుండా. ఇంకా ఈ మూవీలో బ్రహ్మానందం గారి కామెడీ కొంచెమే ఉంది, బట్ అది చాలా బాగుంది. ఆ కొంచెమైనా షార్ట్ అండ్ స్వీట్ మస్తు అనిపించింది. మ్యూజిక్ బాగుంది. ఒక సాంగ్ రాజ్ తరుణ్ ఎలివేషన్ చేసే సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ హీరో హీరోయిన్ ఒక సాంగ్ ఉంటుంది వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు, ఆ లొకేషన్ అండ్ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. 5కి 4.5 ఇవ్వచ్చు. బాగుంది, కొత్తగా చూపించారు మొత్తం మూవీని. సినిమా బాగుందండి. 4.25 అవుట్ ఆఫ్ 5. చాలా బాగా వచ్చింది సినిమా, మంచిగా వచ్చింది, చాలా బాగుంది. కంటెంట్ ఇది రిలేటెడ్ టు మన ఫార్మర్స్ కొంచెం ఉంది, పూల రైతుల గురించి. సో ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి చూసినాక స్టార్టింగ్ ఇదేదో 100 days ఛాలెంజ్ అదేదో అట్లా వెళ్తుందో అనుకుంటాం మూవీ, కానీ అది వచ్చేసరికి ఫార్మర్స్ గురించి అట్లా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్తో చాలా బాగా వచ్చింది. ఎండింగ్ కూడా వాళ్ళ పెద్దనాన్న ఆయన మన ఎవరు ప్రకాష్ రాజ్ రావడము సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కామెడీ కూడా చాలా బాగా పండించారు, మంచిగా. డైరెక్టర్ డిఫరెంట్ ఎమోషన్స్తో, కామెడీతో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్, చాలా బాగా తీసుకొచ్చిండు. రాజ్ తరుణ్ అబ్సల్యూట్లీ కంబ్యాక్. అతనికి డైరెక్టర్ ఎంత బాగా చూపించిండంటే హీరోని చాలా బాగా చూపించిండు. అతని ఎంట్రీ కానీ, హీరోయిన్ ఎంట్రీ కానీ, క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ రామ్ భీమన్న, మంచి తీసిండు ఆయన. అది 4.25 అండి. 4 to 4.25 నేను ఇస్తాను కంపల్సరీ. 5కి అవుట్ ఆఫ్ 5 4.25 చాలా బాగా తీసాను. ఎందుకంటే నేనైతే ఎక్కడ డిప్రెస్ కాలేదు. నేను వచ్చినందుకు, మార్నింగ్ వచ్చినందుకు చాలా బాగా ఎంటర్టైన్ అయ్యింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇట్స్ ఎ నార్మల్, అంటే నేను ఇదేదో వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడం అని కాదు. ఇట్స్ ఎ ప్యూర్ రివ్యూ. మీరు ఎవరైనా కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ కావచ్చు. అసలు ఈ లాస్ట్ సమ్మర్ నుంచి ప్రతి ఒక్క హీరో 2 yearsకి 3 yearsకి ఒక సినిమా వస్తున్న ఈ టైంలో మనకు అసలు సినిమా లేక థియేటర్స్ అన్ని ఖాళీ ఉన్నప్పుడు మంచి టైంలో రిలీజ్, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు అందరు. పబ్లిక్ కూడా, ఫ్యామిలీస్ కూడా అందరు వచ్చి మంచిగా ఎంటర్టైన్ అవుతారు. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, నో ప్రాబ్లం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్.